అందరికీ నమస్కారం అండి. నేను మొన్న ఒక వీడియో చేశానండి. అదేంటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు మనకు 1500 ఇస్తానన్నారు కదండి. అన్నారు కదండి. ఆ 1500 ఇమ్మని చెప్పేసి గోల్డ్ కొనుక్కుంటాం చంద్రబాబు నాయుడు గారు 1500 ఇచ్చేయండి అని అడిగానండి. అది ఇందులో తప్పేమన్నా ఉందండి. కానీ ఆ చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు ఫోన్ చేసి, నీకు నౌకలు చెల్లిపోయినాయా, నీకు బతకడానికి ఏమన్నా రోజులు లేవా, నీ కుటుంబంలో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలా అనేసి నన్ను భయపెడుతున్నారండి. అందుకని రామచంద్ర యాదవ్ గారు బీసీ చట్టం అడిగారు. ఆ చట్టం ఈ రోజున ఉన్నట్టు అయితే వీళ్ళు మమ్మల్ని భయపెట్టేవాళ్ళు కాదు కదండి. అయినా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన వాగ్దానమే కదండి 1500. మా 1500 కదండి మేము ఇచ్చేమన్నాం. మీరు ఇచ్చిన వాగ్దానమే కదా. చంద్రబాబు నాయుడు గారు మీ వాళ్ళు చాలా భయపెడుతున్నారండి. నాకు చాలా భయం వేస్తుంది. మా 1500 మాకు ఇచ్చేయండి చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చేస్తే మేము మిమ్మల్ని అడగం కదా. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోరు, అడిగితే మీ వాళ్ళు భయపెడతారు. ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు మీ వాళ్ళకు ఫోన్ చేసి, ఈడియట్స్ ఎందుకు ఆ మహిళలను భయపెడుతున్నారు అనేసి ఒక మెసేజ్ పెట్టండి చంద్రబాబు నాయుడు గారు. మేము చాలా హ్యాపీగా సంతోషంగా నిద్రపోతాము. నిద్రలో కూడా భయపడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. నేను నిజంగా అయ్యో 1500 ఎందుకు అడిగాను, వీళ్ళు నన్ను ఇలా ఫోన్లు చేసి భయపెడుతున్నారని వీళ్ళు నిద్రలో కూడా భయపడిపోతుంటే మా వారేమో ఏంటి అలా భయపడి అరుస్తున్నావు ఏంటి అంటున్నారు. మీ వాళ్ళు కల్లో నన్ను తవ్వుతున్నట్టు పడుతున్నట్టు నాకు కళ్ళు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు నన్ను కాపాడండి. చంద్రబాబు నాయుడు గారు నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. 1500 ఇచ్చేసేయండి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అడగను చంద్రబాబు నాయుడు గారు. మా 1500 ఇచ్చేస్తే మేము అడగం కదా చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చేయండి చంద్రబాబు నాయుడు గారు. భయం వేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. మీ వాళ్ళు నన్ను ఏం చేస్తారోనని. నాకు ఏదన్నా జరిగిందనుకోండి, తెలుగుదేశం వాళ్ళ వల్లే జరిగిందని ప్రతి వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. నన్ను తెలుగుదేశం వాళ్ళు నిజంగా చాలా భయపెడుతున్నారండి ఫోన్ కాల్ చేసి. అంటే నేను ఇలా చెప్తున్నాను ఆశయం అనుకోవద్దు, నిజంగానే భయపడుతున్నారు. భయం వేస్తుందండి. ఏం చేయాలి చెప్పండి. భయం పడాలా? భయం వేస్తుందండి. అందుకే మీకు చెప్పుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు మా 1500 మాకు ఇచ్చేయండి ప్లీజ్ అండి. మీ వాళ్ళని భయపెట్టొద్దని చెప్పండి. అలాగే మా బీసీ చట్టాన్ని కూడా, మా బీసీలకి చట్టాన్ని కూడా ఇచ్చేయండి చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చేయండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇచ్చిందే కదా 44% రిజర్వేషన్లు కూడా ఇచ్చేయండి చంద్రబాబు నాయుడు గారు. జాబుల్లోకి చాలామంది పాపం బాధపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు మీ వాళ్ళని నాకు ఫోన్ చేసి భయపెట్టొద్దని చెప్పండి. ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు. త్వరలో జూన్ నెలలో కల్లా 1500 లెక్కలు చూసి 2 సంవత్సరాలు నిండిపోయినాయి కాబట్టి లెక్కలు చూసి వేసేయండి చంద్రబాబు నాయుడు గారు. ఉంటాను చంద్రబాబు నాయుడు గారు. మీరు చాలా మంచివి వేసేస్తారు.